టాలీవుడ్ లో వారసుల ఎంట్రీపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్, సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ లాంచింగ్ పై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆర్డర్ ప్రకారం చూస్తే మోక్షజ్ఞ ముందుగా లాంచ్ అవ్వాలి. అనంతరం గౌతమ్, అకీరానందన్ లైన్ లో ఉన్నారు. కానీ ఈ ఆర్డర్ ప్రకారం లాంచింగ్ కష్టంగానే కనిపిస్తోంది. ఓసారి ఆ వివరాలు చూస్తే అకీరానందన్ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా కూడా ప్రాక్టికల్ గా చూస్తే గౌతమ్ వారందరికంటే ముందే వెండితెరపై హీరోగా మెరిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా స్టార్ కిడ్స్ నేరుగా వెండితెరపైనే కనిపిస్తారు. కానీ గౌతమ్ రూట్ మాత్రం భిన్నంగా ఉంది. గౌతమ్ ఇప్పటికే లండన్ లో నటనకు సంబంధించి శిక్షణ పొందుతూ ఉన్నారు. పలు స్టేజ్ పర్ఫార్మెన్స్లతో అదరగొడుతూ ఉన్నారు. ఇటీవల గౌతమ్ స్టేజ్ షోలతో అతని నటన నమ్మకం చూస్తూ ఉంటే ఎంత ప్యాషన్ గా ఉన్నాడు అన్నది అర్థమైపోతుంది. అలాగే షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ఇంట్రెస్టింగ్. తన టాలెంట్ కేవలం వెండి తెరపై నిరూపించుకోక ముందే నటనలోని మెలకువలను తెలుసుకోవడానికి లఘు చిత్రాల్లో నటిస్తూ కెమెరా ఫియర్ ని పోగొట్టుకుంటూ ఉన్నారు. కానీ మోక్షజ్ఞ, అకీరానందన్ మాత్రం ఇంకా తొలి అడుగుల చర్చల దశలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ మధ్య మోక్షజ్ఞ లాంచ్ అవుతున్నాడని అధికారికంగా ప్రకటన వచ్చినా కూడా అది అక్కడికే పరిమితమైంది. అకీరా విషయంలో మాత్రం అప్డేట్ కూడా కరువైంది. గౌతమ్ ఏడాది కాలంగా బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. మీడియా అటెన్షన్ డ్రా చేయడంలో గౌతమ్ సక్సెస్ అవుతూ ఉన్నాడు. రేర్ గా ఫ్యామిలీ అకేషన్స్ లో కనిపించడం, వ్యక్తిగత ఫోటోలు బయటకు రావడం వంటివి గౌతమ్ కి కలిసి వస్తూ ఉన్నాయి. వెనుక నుంచి మామ్ నమ్రత కూడా గౌతమ్ కోసం ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ మోక్షజ్ఞ, అకీరా విషయంలో మాత్రం ఇలాంటివేవి కూడా ఎక్కడా కనిపించడం లేదు. మోక్షజ్ఞ ఫిట్నెస్ పై దృష్టి పెట్టినా, మేకోవర్ అవుతున్నా కూడా అతనికి ఇప్పటికే 31 ఏళ్లు నిండాయి. ఇప్పటికే లాంచింగ్ జరిగిపోయి ఓ పెద్ద స్టార్ పొజిషన్ లో ఉండాలి. కానీ అతడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. ఎలాంటి లఘు చిత్రాలు గానీ, నటనలో టెక్నిక్స్ గానీ తెలుసుకుంటున్నట్లుగా కనిపించట్లేదు. అకీరానందన్ విషయంలోనూ ఇదే సన్నివేశం కనిపిస్తోంది. గౌతమ్ విషయంలో అన్ని అనుకుంటున్నట్లుగా జరిగితే గనుక అతడి లాంచింగ్ మరో ఏడాదిలోనే ఉండొచ్చు.